ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకి గుండె జబ్బులు అనేది ఒక ముఖ్యమైన కారణం. ముఖ్యంగా ఈ గుండె జబ్బులు ఈ పోస్ట్ కోవిడ్ కండిషన్లో చాలా ఎక్కువ వస్తున్నాయి, అర్ధాంతర మరణాలు. దీనికి ఒక మంచి ఆయుర్వేద పరిష్కారం ఏంటంటే తెల్లమద్ది, అర్జున. గుండె జబ్బుల నుంచి కాపాడే ఈ తెల్లమద్ది ప్రత్యేకతలు, దీన్ని వాడాల్సిన పద్ధతులు, అలాగే దీని స్వరూపం, దీని సమాచారం మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. అర్జున, అద్భుతమైన పేరు. మన్ని వ్యాధుల నుంచి రక్షించేటటువంటి ఈ అర్జున అంటే తెల్ల మొక్కకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని, ముఖ్యంగా దీన్ని గుండె జబ్బుల్లో వాడాల్సిన పద్ధతుల్ని, దీని ఇతర ఉపయోగాల్ని మనం తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు దీని పేర్లు తెలుసుకోవటం ముఖ్యం. బొటానికల్గా ఈ పేరు తెలుసుకుంటే మీరు ఎక్కడున్నా, అంటే తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో లేకపోయినప్పటికీ కూడా ఎక్కడున్నా ఈ పేరుతోటి మీరు ఐడెంటిఫై చేయొచ్చు బొటానికల్ నేమ్తో. టెర్మినేలియా అర్జున అనే మంచి పేరు ఉంది దీనికి. తెలుగులో మీకు తెలిసిందే మద్ది, తెల్ల మద్ది, ఏరు మద్ది, ఇలాంటి పేర్లు ఉన్నాయి. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది, మరి చూడటానికి ఎలా ఉంటుంది అని. ఎస్, ఇది కూడా మీరు తెలుసుకోవటం అవసరం. నిజానికి అర్జున అనేది ఒక పెద్ద చెట్టు. 60 నుంచి 80 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మహావృక్షం ఇది. దీనికి తెల్ల మద్ది అని ఎందుకు వచ్చిందంటే దీని బెరడు తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్ల మద్ది అని పిలుస్తూ ఉంటారు దీన్ని. దీని బెరడ్ని మీరు కొంచెం కట్ చేశారనుకోండి, అప్పుడు తెల్లటి స్రావం వస్తుంది. ఇది ఒక ఐడెంటిఫికేషన్. అర్జున భారతదేశంలో చాలా చోట్ల మీకు కనిపిస్తుంది, పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఆ హిమాలయ పర్వత ప్రాంతాల్లో మీరు వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద చెట్లలో ఈ అర్జున చెట్టు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. దక్కన్ పీఠభూమిలో దీన్ని మీరు ఎక్కువగా చూడొచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే, మరి ఎందుకు దీనికి ఎంత ప్రత్యేకత అంటే, ఈ అర్జునలో అసలు ఏముంటాయి, ఇది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, అర్జున బెరడ్లో కాల్షియం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే అల్యూమినియం, మెగ్నీషియం కూడా దొరుకుతుంది. కాల్షియం ఉంటుంది కాబట్టి దీన్ని బోన్ లాస్ ఇలాంటి వాటిలలో, ఎముకల బలహీనత ఇలాంటి వాటిలో వాడచ్చు. ఇక అల్యూమినియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా బయో అవైలబిలిటీని పెంచుతాయి. అయితే మరి ఇది ఎందుకు ఎంత ప్రత్యేకం అంటే, అర్జునలో కొన్ని యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవి మెడిసిన్ లాగా పనిచేస్తూ ఉంటాయి. వీటిని యాక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఉదాహరణకు అర్జునిన్ అని ఉంటుంది, అలాగే లాక్టోన్, ఇంకా అర్జునెంటిన్, ఇలాంటివి ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలో అర్జున బెరడ్ని గుండె జబ్బుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంతేనా, గుండె జబ్బులేనా? నిజానికి దీన్ని అనేక వ్యాధులలో వాడచ్చు. ఏ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది, ఇది మనం తెలుసుకుందాం. అర్జున అనగానే ముందుగా మనకు గుర్తుకు రావాల్సింది గుండె జబ్బు. ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్లో దీని ఉపయోగం అంతా ఎంత కాదు. అంటే హార్ట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, పంప్ చేయలేదు. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దీంట్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక పరిశోధనలో ఇది తేలింది. ఇది కార్డియోటానిక్గా పనిచేస్తుంది, టోనప్ చేస్తుంది. కార్డియోటోనిక్ అంటే ఏంటంటే టోనప్ చేయటం మజిల్స్ని. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, అర్జున బెరడ్ని పాలల్లో వేసి మరిగించి టీలాగా తయారు చేసుకొని తాగాలి. దీన్ని ఇలాగ టీలాగా మరిగించి తాగటం అనే ఆ ప్రక్రియని క్షీరపాకం అంటాం. అంటే ఏంటంటే పాలల్లో వేసి మరిగిస్తే యాక్టివ్ ప్రిన్సిపల్స్ పాలకి దిగుతాయి. ఆ పాలలో ఉండేటటువంటి ఆ లిపిడ్స్ వీటన్నిటి వల్ల బయో అవైలబిలిటీ పెరుగుతుంది. ఇది ఆయుర్వేదం చెప్పేటటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్, క్షీరపాకం. కాబట్టి అర్జున బెరడ్ని దాల్చిన చెక్కలాగా పేళ్ళు ఉంటాయి, వీటిని పాలకు వేసి మరిగించి హ్యాపీగా టీ లాగా తాగేయటమే సింపుల్గా. అయితే ఎంప్టీ స్టమక్ మీద తాగితే ఇది దాని అబ్జార్ప్షన్ బాగుంటుంది. కాబట్టి ఇలా చేయండి. ఇంతేనా, దీనికి అనేక ఉపయోగాలు. ఉదాహరణకు ఆస్మాలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఆస్మా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే, బెరడ్ని బాగా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఎట్లా చేస్తారు, రోలు రోకట్లో దంచవచ్చు. తర్వాత గుడ్లో వేసి దీన్ని వస్త్రగాళితం పట్టాలి, కిందకి ఫైన్ పౌడర్ దిగుతుంది. ఇలాగా అర్జున పౌడర్, తెల్లమద్ది పొడి సిద్ధం అవుతుంది. దీన్ని పాయసంలాగా మనం వాడుకోవచ్చు. అంటే ఏమిటి, పాలకు వేసి మరిగించి కొద్దిగా దీనికి బెల్లం వేసి పాయసంలా తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇలాగా లేదు అంటే పాయసం పైన దీన్ని ఒక 10 గ్రాములు అంటే 2 టీ స్పూన్లు జల్లి దాన్ని కూడా తినొచ్చు. దీంతో కూడా ఆస్మా తగ్గుతుంది. ఇంకోటి ఏంటి, మెయిన్గా దీంట్లో కాల్షియం ఉంటుంది అనుకున్నాం కదా, కాబట్టి దీన్ని ఈ ఎముకల బలహీనతల్లో వాడుకోవచ్చు.
అర్జున బెరడు నుంచి తయారు చేసుకున్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో తయారు చేసిన ఈ పొడిని ఒక 3 గ్రాముల నుంచి 5 గ్రాములు తీసుకోండి. తగినంత తేనె తోటి కలపండి, పేస్ట్ లాగా అవుతుంది. చప్పరించి మింగేయండి. ఇలా చేస్తూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. అలాగే నడి వయసులో మహిళల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది, అంటే ఎముకలు ఛిద్రయుక్తంగా మారుతున్నాయి, చిన్న కారణానికి విరిగిపోతున్నాయి. అలాగే బోన్ పెయిన్ కూడా ఉంటూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అర్జున్లో ఉండేటువంటి న్యాచురల్ కాల్షియం వల్ల ఇన్ని ఉపయోగాలు. ఇంతేనా, ఇది యంగ్స్టర్స్కి కూడా ఉపయోగం. అంటే ఈ మొటిమలు కూడా ఇది చక్కగా తగ్గిస్తుంది. ఒకవేళ మీకు మొటిమలు ఉంటే బెరడు నుంచి చేసినటువంటి ఈ పొడిని, సిద్ధం చేసుకునే పొడిని ఇదే పద్ధతిలో అంటే తేనెతో కలిపి దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. అలాగే ముఖం పైన రాసుకోవాలి కూడా. దీంతో ఆ మొటిమల సమస్య తగ్గుతుంది. ఇంకోటి మెయిన్ యూజ్ దీనికి, ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది, అంటే ప్రథమ చికిత్సలాగా వాడుకోవచ్చు. దేంట్లో కాలిన గాయాల్లో ఇది ఉపయోగపడుతుంది. అర్జున బెరడ్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని కడగాలి. ఇదొకటి, ప్లస్ ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంతో ఆ సర్క్యులేషన్ పెరిగి పుళ్ళు త్వరగా తగ్గుతాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో మనం చూసేది యంగ్స్టర్స్లో, మగ పిల్లల్లో వీర్యం తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ అర్జున బెరడ్ని, దీన్ని ఒక 3 గ్రాముల నుంచి 5 గ్రాముల బెరడు పొడిని పాలకు కలిపి తీసుకుంటూ ఉంటే వీర్యవర్ధకం కింద పనిచేస్తుంది. దీంతో అనేక చక్కని ఆయుర్వేద ఔషధాలను తయారు చేస్తాం. ఉదాహరణకు గుండె జబ్బులలో అర్జునారిష్టం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే అర్జున ఘృతం అనే దాన్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాగా ఈ తెల్ల మద్ది, ఏరు మద్ది చూడటానికి ఏ ప్రత్యేకత లేనట్టు ఉంటూ ఉంటుంది, కానీ అన్నీ దీంట్లో ప్రత్యేకతలే. ప్రధానంగా గుండె జబ్బుల నుంచి ఇది మీకు కాపాడుతుంది. మెయిన్గా హార్ట్ ఫెయిల్యూర్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది రికమెండేషన్స్లోకి వెళ్ళి మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.